నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఎన్డీఏకి మద్దతు పెరుగుతుందా అంటే ఒక పక్క నుంచి మద్దతు పెరుగుతూ కనిపిస్తుంటే మరో పక్క నుంచి ఎన్డీ కూటమికి షాకుల మీద షాకులు జరుగుతున్నాయట. ఇక కర్ణాటక తెలంగాణలో అధికారంలోకి రావడంతో రాహుల్ ప్రధాని కావాలి అనే కళ నెరవేరుతుందని చాలా ఆశపడ్డదట గాంధీ కుటుంబం. ఎంతలా అంటే భారత్ జోడో యాత్రతోటి భారతదేశాన్ని రాహుల్ జయించేశాడు. ఇక ఎందుకు ఈసారి ప్రధాని అవ్వడం ఖాయం అనే స్థాయికి ఆలోచనలు వెళ్తే భారత్ న్యాయ జోడో యాత్ర అని చేయడం మొదలుపెట్టి రాములవారి విగ్రహ ప్రతిష్ఠ రోజు, రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజు ఆయన రోడ్డెక్కిన వైనంతో ఆయన మీద ప్రజలకున్న అభిప్రాయం ఏంటి, ఆయనకు దేశం మీద ఉన్న అభిప్రాయం ఏంటి అనేది తేట తెల్లమైంది. ఎలాగైనా మోదీని ఎదుర్కోవాలంటే ఉన్న మిగిలిన పార్టీలన్నీ ఏకమవ్వాలి, ఆ పార్టీకి కాంగ్రెసే ప్రాతినిధ్యం వహించాలి, ఎలాగైనా సరే ఇండి కూటమి ద్వారా మోదీని బీజేపీని ఖేల్కతం దుకాన్ బంద్ చేయాలనుకున్నారు. కానీ పాపం ఏమైందో గాని ఒక్కొక్కడిగా ఒక్కో పార్టీ ఇండి కూటమి నుంచి బయటకు వెళ్తూ ఇండి కూటమిని రాహుల్ రాజకీయ భవిష్యత్తును కూడా కీలకతం దుకాన్ బంద్ చేస్తున్నాయట. ఇప్పుడు ఈ వార్త నేనెందుకు చెప్తున్నాను అంటే ఇండి కూటమికి మరో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అది కేజ్రీవాల్ కూడా ఇండి కూటమిలో లేను అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పాడు. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కొన్ని ప్రధాన పార్టీలన్నీ కలిసి ఇండి కూటమిగా ఏర్పడ్డాయి. మనందరికీ తెలిసింది. మొదట్లో ఈ కూటమి చాలా బలంగా కనిపించింది, గట్టి పోటీ ఇస్తుందేమో అనిపించింది. కానీ రాను రాను బీటలు వారుతూ వచ్చింది. ఇక ఎలా అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి అనుకునే కూటమి ఎన్నికలకు ముందే వీగిపోయి తామే ఓడిపోయాం అనే సంకేతాలను కూడా ఇచ్చింది. తొలుత ఈ కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది బీహార్ సీఎం నితీష్ కుమార్. ఉన్నట్టుండి ఈ కూటమి నుంచి ఆయన బయటకు వెళ్లడం, ఆయన కాస్త వెళ్లి ఎన్డీఏ కూటమిలో చేరడం పెద్ద షాక్ అనే చెప్పాలి. ఆ తర్వాత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి వెళ్తానని నిర్ణయించారు. ఎంత క్లియర్ గా అంటే రాహుల్ చేయబట్టే ఇండి కూటమి వీడిపోతోంది. ఆయన ఏం మనిషి, ఇండి కూటమిలో ఉన్న వ్యక్తిని నేను మినిమం వాల్యూ ఇవ్వడా, భారత్ న్యాయ జోడో యాత్ర చేసుకుంటూ రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయడా, ఆయన మణిపూర్లో విధ్వంసాలు జరుగుతున్నప్పుడు నిద్రపోయిండా, ఇప్పుడు భారత్ న్యాయ జోడో యాత్ర అని చేస్తాడు. ఈయనను ఎవరైనా నమ్ముతారా? ఈయనకు అంత సీన్ లేదు. ఈయనకు మళ్ళనట అన్ని సీట్లు ఇవ్వాలి. అబ్బాబాబా, మమతా బెనర్జీ అయితే ఒక సభలో దుమ్ము దులిపి ఏమంటారు కదా బట్టలారేసినట్టుగా రాహుల్ గాంధీ గురించి చెప్పి ఆరబడేసింది, అట్లా చేసేసింది. ఇప్పుడు సడన్ గా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం అలాంటి సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. కూటమికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. పంజాబ్ లోని మొత్తం 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను తమ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఆప్ ప్రకటిస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. అంటే పంజాబ్ లో కూడా కాంగ్రెస్ కి పొత్తు లేదు. గతంలోనే పంజాబ్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోదు అని తెలిసినప్పటికీ అధికారికంగా చెప్పలేదు. ఇప్పుడు కేజ్రీవాల్ అధికారిక ప్రకటన చేశాడట. ఇక మీదట ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని ఈ ప్రకటనతో చాలా క్లారిటీ ఇచ్చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ పంజాబ్ లోని 13 స్థానాల్లో, చండీగఢ్ లోని 1 స్థానంలో కూడా ఆ పోటీ చేయబోతుందని చెప్పారట. ఇప్పటికే నితీష్ కుమార్ కూటమి నుంచి వెళ్లిపోవడం, పశ్చిమ బెంగాల్ తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మమతా బెనర్జీ చేసిన ప్రకటనతో ఇండియా కూటమి విలవిల్లాడుతోంది. ఈ పరిస్థితి ఎలా అధిగమించాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కేజ్రీవాల్ చేసిన తాజా ప్రకటన మరింత గందరగోళాన్ని ఇచ్చింది. ఈ దెబ్బతో ఇండి కూటమి మరింత బలహీనంగా తయారవుతుందని చెప్పుకోవడంలో సందేహం లేదు. అటు ఉత్తరప్రదేశ్ కూడా పరిస్థితి ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ రాష్ట్రంలో ఇక్కడ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం అయితే కుదిరింది. కానీ ఇండి కూటమిలో భాగస్వామ్యమైన జయంత్ చౌదరి నేతృత్వంలో రాష్ట్రీయ లోక్దల్ ఎన్డీఏలో చేరుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. జయంత్ చౌదరి తాత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న ప్రదానం చేసేసింది ప్రభుత్వం, ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో తాతయ్యకు ప్రాధాన్యతనిస్తూ ఆయన సేవల్ని గుర్తిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఇన్నాళ్లకు మోదీ ఆలోచన చేసి ఆయనకంటూ ఒక గుర్తింపునిచ్చారు కాబట్టి ఇంకా ఎన్డీఏ కూటమిలో చేరడంపై సందేహం ఉందా అంటూ ఆయన ఒక విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ కూడా ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో దెబ్బ తగిలింది. ఇంకా ఏముంది, ఈ దెబ్బతో ఇండి కూటమిలో బలమైన పార్టీలన్నీ కూడా వెళ్లిపోయాయి. బలహీనంగా ఉన్న అంటే దేశవ్యాప్త ఎన్నికల్లో 40 సీట్లు కూడా సాధిస్తుందో లేదో తెలియని కాంగ్రెస్ పార్టీకి ఇలా పార్టీలు వీగిపోయి సీట్లు తగ్గిపోతే ఈ 40 సీట్లు కూడా కష్టమే అనే స్థాయికి పడిపోయి రాహుల్ రాజకీయ భవితవ్యం ఈ ఎన్నికల తర్వాత కేల్కతం దుకాన్ బందా అని భయపడుతుంటే, ఇక్కడ తెలంగాణ నుంచి మాత్రం రేవంత్ రెడ్డి ద గ్రేట్ సీఎం ఆఫ్ భారతదేశం అనిపించుకోవాలని. ఎందుకు అనంటే ఒక పార్టీ
అసలు ఉనికినే కోల్పోయే సమయం వచ్చిన తరుణంలో తెలంగాణలో అత్యంత భారీ మెజారిటీ తోటి గాంధీ కుటుంబంలోని ఒకరిని ఖమ్మం లోక్సభ సెగ్మెంట్లో నిలబెట్టి అక్కడి నుంచి భారీ మెజారిటీతో గెలిపించి దేశం మొత్తంలో కాంగ్రెస్ పడిపోయినా తెలంగాణలో కాంగ్రెస్ ని ఒంటి చేయితో గాంధీ కుటుంబ గౌరవాన్ని ఒంటి చేయితో కాపాడిన నేతను అని నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడట. చూడాలి మరి ప్రయత్నాలు ఎలా ఉంటాయి, ఏం జరుగుతాయి అనేది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ మీద మన అకౌంట్ డీటెయిల్స్ తో పాటు గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ ఉంటుంది. మీకు తోచిన సహాయం మన ఛానల్కి చేయడం ద్వారా మన ఛానల్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ మంచి మంచి జాతీయవాద భావాల్ని మనందరం షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మీరు నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. స్టే విత్ us.